హలో అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు వీడియో ఏంటంటే ప్రణవ్య డే రొటీన్ చూడబోతున్నారు. ఇంకేం కావాలో అన్నీ తనే చూసుకుంటుంది అన్నమాట. తనదే కాకుండా మా బాబుకి కూడా ఏం కావాలి అనేది చూస్తుందన్నమాట. వాడికి కూడా తినిపిస్తూ ఉంటుంది. ఆహ్, లిటరల్లీ నేనైతే ఇలా ఉండేదాన్ని కాదు. ఫుల్ ఆపోజిట్ అసల. అసలు నా వర్క్స్ అన్నీ మా మమ్మీనే చేసేది. బట్ ప్రణవ్య మాత్రం అలా కాదు. తన వర్క్స్ అన్నీ తనే చేసుకుంటుంది. ఈ ఏజ్‌లోనే ఇంత మెచ్యూర్డ్‌గా ఉండడం లిటరల్లీ తిను నా కూతురేనా అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి. స్కూలుకి కూడా చాలా హ్యాపీగా వెళ్తుందనమాట. సో, ఇప్పుడు తను స్కూలుకెళ్ళిపోతుంది. వెళ్ళినప్పుడు వీడియో చూడండి మీరు. వెళ్ళినప్పుడు ఎంత హ్యాపీగా వస్తుందో, రిటర్న్ అయ్యేటప్పుడు ఇంకా హ్యాపీగా వస్తుందనమాట. చాలా చాలా ఇంటికైతే చాలా హుషారుగా వస్తుంది. అంటే స్కూలంటే ఇష్టం లేదని కాదు కానీ, ఇల్లు అంటే ఇంకా మన ఇంటికి మనం వెళ్ళిపోతున్నాం అంటే ఎవరికైనా హ్యాపీయే కదా! మనకు కూడా లాస్ట్ బెల్ మోగినప్పుడు ఎంత హ్యాపీగా ఉంటది స్కూల్లో. అప్పుడుండేది కదా అలానే. ఏం కావాలి నీకు? సో, రిటర్న్ వాళ్ళ డ్యాడీతో ఇక్కడ వస్తుంది. నాకు సో, తన ఇలాంటి కోరికలన్నీ స్టీరింగ్ అడుగుతుంది అక్కడ. పెట్టి బొమ్మది బొమ్మ నాకు స్టీరింగా? ఏమో కొనివ్వు అని డ్రైవ్ చేస్తావా? అడుగుతుంది. ఆ క్లిప్ గేరి చూడండి గేరి లేదా గేరి నేను గేరి యాడ్ వస్తుంది. చేస్తాను ఇందులో. త్రీ ముందుకను. సో, వెరీ గుడ్. ఇంటికొస్తుందంటే మా చిన్నోడు అక్కొస్తుంది వెయిట్ చూడు. చేస్తూ ఉంటాడు చూడు. దానికోసం. వెయిట్ చేస్తూ ఎంత హ్యాపీగా ఫీల్ ఎవరొచ్చార్రా? అయితాడో అక్కొచ్చిందని వాడైతే. చాలా హ్యాపీగా ఫీల్ అయితాడు. వాళ్ళిద్దరి బాండింగ్ చాలా బావుంటుందబ్బా! బట్ నేను మా అక్క అయితే ఫుల్లు కొట్టుకుంటుండే. బట్ ఏందో వీళ్ళిప్పుడైతే చాలా కలిసిమెలిసి ఉంటారనమాట. చూద్దాం ఫ్యూచర్‌లో ఎలా ఉంటారో మరి తెలీదు గానీ, ఇప్పుడైతే చాలా లవ్ అండ్ ఎఫెక్షన్‌తో ఉంటున్నట్లు అనిపిస్తది నాకు. ఇంకా వాళ్ళ డ్యాడీ ఇంకా ప్రణవ్యని డ్రాప్ చేసి ఎళ్ళిపోతున్నారు. ఎళ్ళిపోయి ఇంక నేను కూడా వెళ్తాను అని మా చిన్నోడు పరిగెడుతున్నాడు వాళ్ళ డ్యాడీ దగ్గరికి. మా ప్రణవ్య వెళ్ళి వాడిని తీసుకొనొచ్చేస్తుందింకా. వచ్చినప్పుడు ఏడుస్తూ ఉన్నాడు చూడండి. బాయ్ చెప్తున్నాడు నాకు. సో, అది తీసుకొస్తుంటే వాడు ఏడుస్తూ ఉంటాడనమాట. చాలా ఏడ్చాడు చాలా సేపు. తర్వాత ఒక బిస్కెట్ ఇవ్వగానే చూడండి వస్తాడు మళ్ళీ బిస్కెట్ వస్తాడు. ఇవ్వగానే కామ్ అయిపోతాడనమాట. అయిపోయిందా అయిపోయిందా ఓన్లీ అయిపోయిందా 4 ఏడుపు. బిస్కెట్ నాకు దొరికింది అని తినేస్తాడనమాట. తినేసి కామ్ అయిపోతాడు. ప్రణవ్య ఇంకా తన హోంవర్క్స్ తను చేసుకుంటది వచ్చిన వెంటనే. హోంవర్క్స్ చేసుకొని ఏదైనా చదవాల్సింది ఉంటే చదువుకుంటది. చదువుకొని మళ్ళీ నాకది కూడా చెప్తదనమాట. చూడండి నాకు చెప్తుంది. ఆ క్లిప్ కూడా యాడ్ చేస్తాను ఇక్కడ మీకు. ఆ సే ఆమ్ ఆ ఆ ఆ ఈ సే ఇమలి ఇ ఇ ఇమలి ఈ సే ఈట్ ఇ ఇ ఈట్ ఊ సే ఉల్లు ఉ ఉ ఉల్లు ఊ సే ఊ ఉ ఉ ఊ రే షే రిషి రే రే రిషి ఏ సే ఏడి ఏ ఏ ఏడి ఐ సే ఐనా ఐ ఐ ఐనా ఓ సే ఓకలి ఓ ఓ ఓకలి ఔ సే ఔరాన్ ఔ ఔ ఔరాన్ అం సే అంబూర్ ఇది ఈవినింగ్ 4 వరకు జరిగిన తన డైలీ రొటీన్. ఈవినింగ్ 4 తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో చూడండి. స్టే ట్యూన్. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.